హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సాయి వెంకటతేజ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం కారణంగా వరదలు హోరెత్తి ప్రజలు అతలాకుతలం అవుతున్న దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వరద ముప్పు సంభవించడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ ప్రాంత తీరంలో బుడమేరు వెలగలేరు దగ్గర ఒక చిన్నపాటి జలాశయం ఉంది. అక్కడ 2006లో అధిక వరదలు సంభవించినప్పుడు అధికంగా ఉన్న నీటి ప్రవాహాన్ని కృష్ణానది పవిత్ర సంగమం వైపు మార్చడం కోసం బుడమేరు డైవర్షనల్ ఛానల్ని నిర్మించడం జరిగింది. అది కూడా కృష్ణానదిలో 12 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే ఆ నీరు వెనక్కి తిరిగి వచ్చి ముప్పు సంభవిస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే కృష్ణానది నీళ్లు అప్పటికే 12 అడుగుల కంటే ఎక్కువ అవ్వడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బీడీసీ వైపు డైవర్ట్ చేయకుండా గేట్లు ఎత్తివేయడం జరిగింది. అందువల్ల నీళ్లు మొత్తం విజయవాడ తీర ప్రాంతంలోకి వచ్చేసి ముప్పు సంభవించింది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలు బుడమేరులో అధికంగా పెరిగిన నీరుని కృష్ణానది బీడీసీ ద్వారా పంపలేదు, ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంది కాబట్టి ఆ గేట్లు ఎత్తివేశారని, ఆ ప్రవాహం అంతా విజయవాడలకు ప్రవహించిందని, ఇది అంతా చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లే అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కొడతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు. తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. టీడీపీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పరామర్శల గురించి విమర్శించడం జరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్గా. ఏంటి ఇవన్నీ? వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసేవాడు, ఏది చేసిన ఇదే మరిగా. ఇదిలా ఉండగా వరద ముప్పుకి గురైన ప్రాంత ప్రజలకి కొంతమంది సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం జరిగింది. బాహుబలి ప్రభాస్ గారు 2 తెలుగు రాష్ట్రాలకి గాను చెరొక ₹1 కోటి విరాళాలు అందజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 2 తెలుగు రాష్ట్రాలకి గాను చెరొక ₹1 కోటి విరాళాలు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు 2 తెలుగు రాష్ట్రాలకి చెరో 50 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు 2 రాష్ట్రాలకి కలిపి ₹1 అందజేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 2 రాష్ట్రాలకి కలిపి ₹1 అందజేశారు. ఎన్టీఆర్ గారు 2 రాష్ట్రాలకు కలిపి ₹1 విరాళాలు అందజేశారు. సోను సూద్ గారు 2 తెలుగు రాష్ట్రాలకి చెరొక ₹1 విరాళాలు అందజేశారు. బాలయ్య గారు 2 తెలుగు రాష్ట్రాలకి చెరో 50 లక్షల చొప్పున అందజేశారు. హాస్యనటుడు అలీ గారు 2 తెలుగు రాష్ట్రాలకి గాను చెరో 3 లక్షలు అందజేశారు. హీరోయిన్ అనన్య నాగల్లా 2 తెలుగు రాష్ట్రాలకి గాను 5 లక్షలు అందజేశారు. సిద్ధు జొన్నలగడ్డ 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి 15 లక్షలు ప్రకటించారు. విశ్వక్ సేన్ గారు 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి చెరో 5 లక్షలు ప్రకటించారు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి 5 లక్షలు ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశులు కలిసి 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి 25 లక్షలు ప్రకటించారు. వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు సీఎం రిలీఫ్ ఫండ్కి 25 లక్షలు అందజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాలకి గాను చెరో 1 కోటి విరాళాలని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి, అలాగే వరద ముప్పుకి గురైన 400 గ్రామాలకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు అందజేయడం జరిగింది. ఇలా ఇంకా చాలామంది సెలబ్రిటీలు వారికి తోచిన సహాయాన్ని 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకి అందజేస్తూనే ఉన్నారు. ఈ వరద ముప్పు నుండి అక్కడ ప్రజలు త్వరగా కోలుకోవాలని, వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందేలా జరగాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రవణ్ తేజ్ క్రియేషన్స్.